ఏపీ రాజకీయాల్లో మరో బాంబు పేల్చిన కేశినేని నాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి కారణమయ్యాడు మాజీ ఎంపీ కేశినేని నాని. ఇప్పుడు పేలిన ఆ బాంబ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. లిక్కర్ స్కామ్పై లోతుగా దర్యాప్తు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఈ వ్యవహారాన్ని టీడీపీకి అంటించే ప్రయత్నం చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఈ స్కామ్లో తమ్ముడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం ఉందని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్గా మారింది. దీంతో టీడీపీలో అంతర్గత వివాదాలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. విజయవాడ రాజకీయాలు ఈ మధ్యకాలంలో చండాలంగా మారాయని ఇప్పటికే పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. నాని చేసిన తాజా ఆరోపణలపై చిన్ని సూటిగా స్పందిస్తూ తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. తన సోదరుడు నమ్మక ద్రోహి, జగన్ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. నాని తన లేఖలో విజయవాడ ఎంపీ చిన్ని భార్యతో కలిసి ఫ్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ అనే సంస్థకు భాగస్వాములుగా ఉన్నారని, ఆ సంస్థ లిక్కర్ స్కామ్లో పట్టుబడిన వ్యక్తుల కంపెనీలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ చిరునామా, ఈమెయిల్ ఐడి వంటి వివరాలు చూపిస్తూ ఈ సంస్థలు పరస్పర సంబంధాల్లో ఉన్నాయని నొక్కి చెప్పారు. అదీకాకుండా చిన్ని హైదరాబాద్లో బినామీ భూముల వ్యాపారాల్లో ఉన్నారని కూడా ఆరోపించారు. కేశినేని చిన్ని స్పందిస్తూ తాను రాజకీయాల్లోకి రాకముందే ఆ సంస్థ స్థాపించబడిందని, 2021లో నిర్మాణ ప్రణాళికలు ఆరంభమయ్యాయని వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ నిర్మాణాన్ని ఆపి ఆర్థికంగా నష్టపోయానని చెప్పారు. నాని పేర్కొన్న విదేశీ కంపెనీలు వాస్తవాలకు దూరమని, తప్పుడు ప్రచారాలే అని ఖండించారు. అంతేకాకుండా తనపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలుంటే చూపించాలంటూ సవాల్ విసిరారు. నాని చిన్ని మధ్య ఈ బహిరంగ మాటల యుద్ధం టీడీపీకి మేలు చేసేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పార్టీ అభివృద్ధికి శ్రమిస్తున్న చంద్రబాబుకు ఇది మరింత చికాకులు కలిగించే అంశంగా మారింది. వైసీపీ మాత్రం ఈ పరిణామాలను పార్టీకి వ్యతిరేకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా చూస్తుంటే కేశినేని నాని తదుపరి చర్యలు ఏంటనేది, అలాగే ఈ ఆరోపణలపై చిన్ని చూపే ఆధారాలు ఏవని అనేవి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర మలుపులకు దారితీసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.